మనం చేయగలిగింది ఏమిటి? ప్రార్థన. ఆ చంటి పిల్ల, ఆ చిన్న పిల్ల అదే చేసింది, ప్రార్థన చేస్తూ గడిపేది. కానీ అదే సమయంలో ఆ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా కోపాన్ని ప్రదర్శించడం కానీ, ఎప్పుడు కూడా తనకున్న బాధను వెళ్ళగక్కటం కానీ తను చేసేది కాదు. కారణం ఏమిటంటే మనుషుల ఎదుట తన బాధను చెప్పుకుంటే ఎవరు ఓదారుస్తారు, ఎవరు తీరుస్తారు? తనకు మనుషులతో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషిని సృష్టించిన దేవుడు ఎవరో ఆ చిన్నదానికి తెలుసు గనుక దేవునికే తన కష్టాన్ని చెప్పుకునేది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులు, మీ జీవితంలో ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా సగటు మనిషికి చెప్పుకోవడం వల్ల ఎంతో కొంత ఓదార్పు పొందుకునే ప్రయత్నం చేస్తాం. కానీ వాళ్ళు వినగలరు, కానీ నీ సమస్యను మాత్రం వాళ్ళు తీర్చలేరు. ఆ చిన్నది ఏం చేసేదో తెలుసా? ఆ చిన్నపిల్ల దేవునితో చెప్పుకునేది, తన బాధ అంతా చెప్పుకునేది, తన రోదనంతా చెప్పుకునేది. దేవునితో చెప్పేసుకుంది కాబట్టి ఇక తను ఏడుస్తూ మాత్రం కనిపించేది కాదు. చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా తనకివ్వబడిన పనులు చేసుకుంటూ ఉండేది. ఏ పని ఇచ్చినా సరే విసుక్కోకుండా, సనుక్కోకుండా, గొనుక్కోకుండా, అది తన పని కాకపోయినప్పటికీ, ఎప్పుడూ ఆ పని చేయకపోయినప్పటికీ ఆఖరికి ఆ పని తనకి ఇవ్వబడింది కనుక చాలా చక్కగా పనిచేస్తూ ఉండేది. మీ సహోదరులు మీరు బాగా చదువుకుని ఉంటారు, కానీ మీకు వచ్చిన ఉద్యోగం మాత్రం చాలా చిన్న ఉద్యోగం. అలాంటి ఉద్యోగం చేయాల్సిన అవసరం మీకు లేదు, కానీ పరిస్థితిని బట్టి అలాంటి ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అమ్మ నాన్నని ఆధారపడ్డారు, వాళ్ళకు ఎంతో కొంత పంపిస్తే తప్ప అక్కడ వాళ్ళ పొట్ట నింపుకోవడం వీలు పడదు. కాబట్టి నువ్వేం చేయాలి? బాగా చదువుకున్నప్పటికీ ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నావు. దయచేసి విను, దేవుడు ఒకవేళ నీకు చిన్న ఉద్యోగం ఇచ్చినా సరే ఆ చిన్న ఉద్యోగంలో యథార్థంగా జీవించు, న్యాయంగా జీవించు, కష్టపడి నమ్మకంగా నువ్వు పని చేసినట్లయితే వినో, చిన్న పనులనే నువ్వు యథార్థంగా చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పెద్ద పనులు నీకు ఇస్తాడు, ఉన్నతమైన పనులు నీకు ఇస్తాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దు. ఈ పని ఎవడు చేస్తాడు? నేను చదువుకుంది ఏమిటి? సెక్యూరిటీ గార్డ్గా నేనెందుకు చేయాలి? వాచ్మెన్గా నేనెందుకు చేయాలి? ఆఫీస్ బాయ్గా నేనెందుకు చేయాలి? హోటల్లో నేనెందుకు పని చేయాలి? అసలు ఎక్కడ పుట్టాను, ఎలా పుట్టాను, ఏ స్థాయిలో? ఇవన్నీ వద్దండి మనకి. ఈరోజు కడుపు నింపుకోవాలంటే ఖచ్చితంగా రెక్కలు ముక్కలు చేసుకోవాలి. ఏ పని నీ చేతికి దొరికితే ఆ పని చేసే ప్రయత్నం చేయి. ఏ పని నీకు ఇవ్వబడితే ఆ పనిలో నమ్మకంగా కష్టపడి పనిచేసే ప్రయత్నం చేయి. ఖచ్చితంగా దేవుడు నువ్వు చేసే ఆ పనిని చూస్తాడు, నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. ఆ అమ్మాయి బాగా చదువుకుంది, కానీ ఉద్యోగం రాక హోటల్లో పనిచేస్తుంది. ఒకరోజు ఒక ముష్టివాడు, అడుక్కునేవాడు హోటల్లోకి వచ్చి దర్జాగా కుర్చీలో కూర్చున్నాడు. సాధారణంగా అడుక్కున్న వాళ్ళని, ముష్టివారిని లోపలికి రానివ్వరు. కానీ ఆ అమ్మాయి ఎందుకో సరే, పాపం ఆకలితో వచ్చాడేమో, ఎవరు వచ్చినా సరే కస్టమరే కదా అని చెప్పి కూర్చోబెట్టి, అయ్యా నీకేం కావాలి అని అడిగితే మేనేజర్కి కోపం వచ్చింది. ముష్టివాడితో ముచ్చట్లేమిటి, వాడిని బయటికి గంట ముందు అని చెప్పి అన్నాడు. ముష్టివాడు అని చెప్పి మనం బయటికి ఎలా గంటగనం? అతడు మన రెస్టారెంట్లోకి వచ్చాడు, హోటల్కి వచ్చాడు, అతనికి కావాల్సింది మనం సర్వ్ చేయాల్సిందే కదా. వాడి మొక్క వాడెప్పుడు నీకు డబ్బులు ఇవ్వాలి? వాడు కేవలం నీ టైము నా టైము వేస్ట్ చేయడానికి లోపలికి వచ్చాడు. అతను తింటాడు కానీ డబ్బులు ఇవ్వడు. డబ్బులు ఇచ్చేవాడైతే వాడు ముష్టివాడు ఎందుకు అవుతాడు అని చెప్పి చెడబడ తిట్టాడు. సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వాడు ఏదైనా ఒకవేళ తిన్నట్లయితే, వాడు బిల్లు కట్టకుండా వెళ్ళినట్లయితే నువ్వే కట్టాల్సి వస్తుంది, అర్థమవుతుందా? సరే సార్, కానీ మన యజమాని చెప్పింది ఏంటంటే మన రెస్టారెంట్లకు ఎవరు వచ్చినా సరే వాళ్ళ పట్ల ప్రేమను చూపించాలని, గౌరవంగా ప్రవర్తించాలని, ప్రేమతో మాట్లాడాలని, వారికి చక్కని సేవను అందించాలని చెప్పి మనకు చెప్పారు కదా. మరి ఇలా కఠినంగా ఉంటే ఎలాగా? నేను చెప్పింది నువ్వు చేయి, వెళ్ళి ముందు. అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ, అయ్యా మీకు ఏం కావాలి? అతను అంటున్నాడు, నాకు ఒక ప్లేట్ ఇడ్లీ కావాలి, ఇంకేమైనా ఉందా? దోశ కూడా ఉంది, ఒక మసాలా దోశ కావాలి, ఇంకా ఏమైనా ఉందా? బౌండాస్, మైసూర్ బౌండాలు కూడా ఉన్నాయి. సరే 3 ప్లేట్లు 3 తీసుకురా. ఆమె వెళ్ళి చక్కగా ఇతనేదో ధనవంతుడిలాగా ఎంతో మర్యాదగా వెళ్ళి బౌండా తీసుకొచ్చింది, మైసూర్ బజ్జీ తీసుకొచ్చింది, మసాలా దోశ తీసుకొచ్చింది, ఇడ్లీ తీసుకొచ్చింది. చట్నీ అయిపోతుంటే మళ్ళా వెళ్ళి చట్నీస్ తీసుకొచ్చి, ఏ చట్నీ బాగుందో చెప్పండి, ఆ చట్నీ మళ్ళా తెస్తానని చెప్పి కోరి అడిగి మరీ వడ్డిస్తూ ఉంది. అక్కడ నిలబడి అతనికి కావాల్సిన విధంగా చక్కగా సేవలు చేసింది. ఈ లోపల వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆర్డర్ తీసుకుంటూ ఉంటే ఈ ముష్టోడు కాస్త చెక్కేశాడు, బిల్లు కట్టకుండా చెక్కేశాడు. గబగబా వెనక్కి వచ్చి తిరిగి చూస్తే ఎవరు అతను లేడు. ఈ లోపల మేనేజర్ ఇదంతా గమనించాడు. మేనేజర్ చెడమడ తిట్టాడు, నేను చెప్పా కదా వాడు ఒక ముష్టోడు,
అలాంటి ముష్టి వాడిని లోపల రాణిస్తమే తప్పు. రానివ్వడమే కాకుండా వాడికేమో రకరకాల టిఫిన్లు వాడు కోరినవన్నీ నువ్వు పెట్టావు. గుర్తుందా నీకు? అందుకే మేనేజర్ మాట నువ్వు వినాలి. ఇప్పుడు వాడు ఏమైతే తిన్నాడో ఆ బిల్లు నువ్వే కట్టుకోవాలి. ఇంకొకసారి అలాంటి పిచ్చి వేషాలు వేయి మాకు. ఏం చేయాలో అర్థం కాక కాముగా వెళ్ళి ఆ ప్లేట్లు క్లీన్ చేస్తూ ఉంటే ఆ ప్లేట్ కింద ఒక స్లిప్ ఉందండి. ఏంటో తెలుసా? అమ్మా, నేను ఈ హోటల్ యజమానిని, మారు వేషంలో వచ్చాను. నువ్వు హోటల్ సర్వర్గా అద్భుతంగా సేవ చేశావు, నిన్ను నేను మేనేజర్గా నియమిస్తున్నాను, ఆ మేనేజర్ని తీసేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులు, చేతికి ఇవ్వబడిన పని ఏదైనప్పటికీ నువ్వు శక్తి వంచన లేకుండా చేయాలని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఏ చిన్న ఉద్యోగం చేస్తున్నా ఆ చిన్న ఉద్యోగంలో నమ్మకంగా చేయి, శక్తి వంచన లేకుండా చేయి. దేవుడు చూస్తున్నాడు. దేవుడే ఒకరోజు వచ్చి నువ్వు చేసే ఉద్యోగాన్ని పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు అనే నమ్మకంతో, నేను చేసేటటువంటి యథార్థమైనటువంటి ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అనే విశ్వాసంతో నీ ఉద్యోగం నువ్వు చేసే ప్రయత్నం చేయి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా నాయన ప్రతి ఒక్కరితో నీ వాక్యము ద్వారా మాట్లాడావు. అయ్యా నీకు వందనాలు. మాకున్న సమస్య శరీర సంబంధమైంది కాదు, హృదయ సంబంధమైంది. హృదయం బాగుపడకుండా, హృదయంలో మార్పు రాకుండా నాయన మా చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు రావాలనుకోవడం అవివేకం. కాబట్టి ఒప్పుకుంటున్నావు నాయన, మా హృదయాన్ని దర్శించాయా, మా హృదయాన్ని పరిశుద్ధపరచాయా, మా హృదయాన్ని నీ రక్తములో కడుగుము నాయన. హిమము కంటే తెల్లగా మా హృదయాన్ని, ప్రాణాత్మ శరీరాలను నాయన శుద్ధీకరించుము నాయన. బయటికి ఎంత మంచివారిగా ఆత్మీయులుగా కనిపిస్తున్నా నాయన, నీ దృష్టిలో ఇంకా నేరస్తులుగానే జీవిస్తున్నా. నన్ను మమ్ములను కనికరించాయ్యా. ప్రతి విధమైన అపవిత్రత నుంచి విడిపించాయ్యా. లోకానుసారమైన జీవితాన్ని మాకు దూరం చేయ్యా. నువ్వు ఆశించినట్టుగా బ్రతికే భాగ్యము దయచేయ్యా. అయ్యా నన్ను క్షమించు తండ్రి, మమ్ములను మన్నించు. నీకు ఆయాసకరమైన మార్గం నుంచి విడిపించాయా. నిత్యము నిన్ను సంతోషపరిచే జీవితం దయచేయ్యా. యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి. సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళా రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివోషన్తో ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.